విడిపోవడానికి మనం పెళ్ళవ్వము. పెళ్ళయ్యేది కలిసుండాలని, సంతోషంగా ఉండాలని. అయితే మనం ముఖ్యంగా ఇక్కడ ఏం గమనించాలంటే, ఒకవేళ స్త్రీ జాతకంలో కానీ, పురుష జాతకంలో పునర్వివాహ యోగం ఉందా అని. ఏ కారణాల వల్ల ముందు పెళ్లి విడిపోయిందని మనం చూడాలి. ఫస్ట్ జాతకంలో కలిసి ఉండరు, అంటే వైధవ్య యోగం. పురుషుడు మృతం పొందుతాడు అని అమ్మాయి జాతకం ఉంటే కూడా దీర్ఘాయుష్ ఉన్న అబ్బాయితో కలపాలి. 90% ఫ్యామిలీ విడిపోవడానికి కారణం ఏమంటే దాంపత్య జీవనం సరిగ్గా కాకుండా పోవడం, అదే ముఖ్య కారణం. అయితే ఓపెన్గా ఎవరు చెప్పరు. సెక్షువల్ సంతృప్తి లేకపోతే ఎక్కువగా అంటే డివోర్స్, వివాహ రద్దు జరుగుతుంది. జాతకం చూస్తున్నప్పుడు శుక్రుడిని గమనించాలి. 8వ స్థానంలో ఉంటే సెక్షువల్ పవర్ కి సంబంధించి. పురుష జాతకంలో సెక్షువల్ పవర్ ఎక్కువగా ఉండాలి, అమ్మాయి జాతకంలో తక్కువగా ఉండాలి. అప్పుడే వాళ్ళిద్దరిని కలపాలి. ఇంతకు ముందు చెప్పిన జాతకంలోని స్త్రీ జాతకం